బీజేపీపై వరంగల్ ఎంపీ కడియం కావ్య మండిపడ్డారు. దేశంలో గాంధీ కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కావ్య విమర్శించారు. గాంధీ కుటుంబంపై కేంద్రం ఈడీతో అక్రమ కేసులు పెట్టించి వేధించాలని చూస్తుందన్నారు. ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పే సమయం వస్తుందని ఎంపీ కడియం కావ్య తెలిపారు. సోనియా, రాహుల్పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అంటున్న వరంగల్ ఎంపీ కడియం కావ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విషయంలో కేంద్ర ప్రభుత్వం కక్షతో ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన ఈడీతో ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ రోజు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మనతో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఉన్నారు. ఇదే విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు మీరు నిరసన కార్యక్రమం చేశారు. అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఇబ్బందులు గురి చేస్తుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1937లో స్టార్ట్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఉన్న మీడియా ఏదైతే చాలా మటుకు మోడీ మీడియా అంటాము. సో నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ గొంతుకగా ఇప్పుడు వాడుతున్నారు. కానీ దాని మీద స్కామ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ గారిని అట్లాగే రాహుల్ గాంధీ గారిని నేమ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అది నిజం కాదు. ఇప్పుడు పార్టీ కొద్దిగా ప్రజల్లో ఏమంటారు డీప్గా వెళ్తుంది కాబట్టి పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీది. అట్లాగే బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. ఏదైతే వాళ్ళు 400 సీట్లు అన్న కాడ 300 వచ్చింది. ఇప్పుడు రానున్న 2-3 నెలల్లో కూడా మిగతా రాష్ట్రాలలో ఒక 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో మన కాంగ్రెస్ ఇమేజ్ని కొంచెం మసకబారించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ లేనిపోని నిందలేస్తున్నారు. అవాస్తవాలతోటి కేసులని బనాయిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలుగా, కాంగ్రెస్ నాయకులుగా మేము దాన్ని అపోజ్ చేస్తూ ఇవాళ ధర్నా చేయడం జరిగింది. మేడం మనం చెప్పుకోవచ్చు, ఈ వరంగల్ ఈ నెల 27న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంది. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సంవత్సరంన్నరలో మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్ అయింది. ప్రజలు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు. పార్టీ కూడా ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిందని పలు విమర్శలు చేస్తున్నారు. మీరేమంటారు? అదంతా బీఆర్ఎస్ వాళ్ళ సొంత కవిత్వము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ ద్వారా ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఇక్కడ వరంగల్కి సంబంధించి రెండో రాజధానిగా ఏదైతే చేద్దామన్న ఉద్దేశంతో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి 20 ఇయర్స్ నుంచి, మరి అక్కడ 10 ఇయర్స్ బీజేపీ ఉంది, ఇక్కడ 10 ఇయర్స్ బీఆర్ఎస్ఏ ఉంది. అయినా కూడా వాళ్ళు తీసుకురాలేనటువంటివి కాంగ్రెస్ తీసుకొస్తుంది. బీసీ కులగణన కూడా ఆల్మోస్ట్ ఎప్పుడో 1930స్లోనే అయ్యింది. తర్వాత మళ్ళీ కాలేదు. అప్పటిదే ఇప్పటికి ఇంప్లై చేసి బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అట్లా కాకుండా మాకు 42% కావాలి. ఎందుకంటే మేము మొన్న చేసిన లెక్కల్లో అంత తేలింది కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తం, మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఉండాలి. ఇట్లాంటి అనేక పథకాలని తీసుకొచ్చి, రైతు రుణమాఫీ లాంటిది అన్ని తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేస్తున్నాం. కాబట్టి అది వీళ్ళు అబద్ధపు ప్రచారం చేసుకుంటూ జనాల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. కానీ వరంగల్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వరంగల్లో అనేక అభివృద్ధి పనులకి జియోలు మంజూరు చేయడం అయింది. తర్వాత ఒక్కొక్కటి శంకుస్థాపన కూడా నోచుకుంటున్నాయి. కాబట్టి రానున్న రోజులలో వరంగల్ వేరే విధంగా ఉంటుంది. వరంగల్లో పెట్టుకోబోతున్నారు. అసలు నేను అదే అంటున్నాను, వరంగల్ బదులు ఇంకెక్కడ పెట్టుకున్నా కూడా వాళ్ళ సభ కొంచెమైనా సక్సెస్ అయ్యేది. వరంగల్లో ఆల్రెడీ మనకి చాలా పెద్ద పెద్ద పథకాలు తీసుకొచ్చినాం కాబట్టి ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. ఎంపీగా మేడం మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు మీ వరంగల్ పరిధిలో? ఫస్ట్ వరంగల్లో పెండింగ్ లో ఉన్నటువంటి చాలా ఇష్యూస్ ని మళ్ళీ దాన్ని ఒకసారి రివైవ్ చేయించి వాటిని పర్మిషన్స్ తీసుకురావడము, వాటిని శంకుస్థాపన దిశగా లేకపోతే వాటిని కంప్లీట్ చేసే దిశగా. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ కళాక్షేత్రమే ఉంది, దాన్ని కంప్లీట్ చేసినాము. తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, అట్లాగే ఇప్పుడు రైల్వేకి కూడా బస్ స్టాండ్ కావాలి, మా కాజ్పేట్లో బస్ స్టాండ్ కావాలి అని అదొకటి. తర్వాత రైల్వే బ్రిడ్జ్ ఒకటి. అన్ని ఒక్కొక్కటి వాళ్ళు ఆపేసినవి, మధ్యలో ఇంట్రెస్ట్ చూపెట్టండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా మేము కంపల్సరీ చేస్తాము. దానికోసం 4500 crores ని రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్లా అన్ని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి వరంగల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ నాయకత్వం మీద తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేశామని, ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టకుండా చూసుకోవాలని చెప్పేసి, అలాగే అభివృద్ధిలో దూసుకెళ్తుంది ప్రజల మన్నన పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ లేనిపోని అపోహలు సృష్టిస్తుందని చెప్పేసి కడియం కావ్య అంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.